హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ లీడ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఏంటి వీడియో సూట్ కేసు సర్దేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఒంటరి విహార్తో కలిసి 1 వీక్ దుబాయ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. అసలు దుబాయ్కి ఎందుకు వెళ్తున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకంటే పర్టికులర్గా నాకు కూడా ఎందుకు వెళ్తాం అనేది కూడా తెలియదు, కానీ కొన్ని క్వశ్చన్ మార్క్ అయితే నా మైండ్ వెళ్తున్నాయి. ఒకటి వచ్చేసి బిజినెస్ పర్పస్ మీద, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయడానికి దుబాయ్లో ఏ ఐటమ్ అయితే, అంటే వాళ్ళ దేశంలో దొరకని ఏ ఐటమ్స్ అయితే మనం అక్కడ తీసుకెళ్ళి బిజినెస్ చేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తాయని దానికోసం కూడా అయి ఉండొచ్చు. సో ఇంకొక రీజన్, ఒక సబ్స్క్రైబరు దుబాయ్లో ఒక 100 విలేజ్ని షూట్ చేయండి అని చెప్పడం వల్ల దానికోసం కూడా వెళ్తున్నాం అనేది కూడా నా మైండ్లో ఒక థాట్ ఉంది. అని ఎగ్జాక్ట్లీ అయితే నాకు కూడా తెలియదు. అలాగే ఇంకొక డౌట్ కూడా నా మైండ్లో ఉంది. అన్నయ్య సమ్మర్ కదా, ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా అని లాస్ట్ వీక్ అడిగాను. అంతే ఈ వీక్ డైరెక్ట్గా ఫ్లైట్ టికెట్ తీసుకొచ్చేసి సర్దేరా బుల్లడా అని చెప్పేశాడు. సో అందుకని సర్దుకుండా కూర్చున్నా. సో అసలు ఎందుకు వెళ్తున్నాము, రీజన్ ఏంటి, అక్కడ నిజంగానే 100 ప్లేసెస్ షూట్ చేస్తూ పోతున్నామా? ఒంటరి విహారీ నేషనల్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళేశాడు. ఎక్కడ ఈజిప్ట్ వెళ్ళాడు, మసర్కి వెళ్ళాడు, ఆ మమ్మీ పిరమిడ్స్ అన్ని షూట్ చేశాడు. సో ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే వీడియో చేసేసాడు. సో మళ్ళీ ఇది అరబ్ కంట్రీస్లో యూఏఈ దుబాయ్కి వెళ్ళి షూట్ చేస్తున్నాడా? మళ్ళీ మీకు గోస్ట్ వీడియో ఈ సండే రాలేదని, నెక్స్ట్ సండే రాలేదని బాధపడుతుంటే డైరెక్ట్ నేషనల్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా వీడియో చేయబోతున్నాడా అనేది కూడా నాకు కూడా క్లారిటీ లేదు. కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలంటే ఈ దుబాయ్ సిరీస్ వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అన్ని చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. నేను కూడా అన్ని డీటెయిల్స్ సహా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ వీసా మనకి ఎలా వచ్చింది, అలాగే అక్కడికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి, వీసా రావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత అక్కడికి వెళ్ళి రెంట్ కార్లు మనం ఓన్గా సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవాలంటే ఇండియా నుంచి ఏమైనా మనకు పర్మిషన్ లెటర్ తీసుకొని పోవాలన్నా, అంటే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రావాలి కదా వేరే కంట్రీస్లో డ్రైవ్ చేయాలంటే. సో అవన్నీ దాని గురించి డీటెయిల్గా స్టెప్ బై చెప్పుకుంటూ పోతుంటాను. సో మీరు ఫాలో అవుతుండండి. మినిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా నాకు సెల్ఫ్ సాటిస్ఫై అనమాట. ఇప్పుడు ముందుగా బట్టలు సర్దేస్తాం, ఎందుకంటే ఈరోజు నైట్ ఫ్లైట్ కాబట్టి బట్టలు సర్దుకోవాలా. సో అందుకని నాకున్న బట్టలన్నీ తీసేసి మంచం మీద బాగా బేర్ చేసి ఈ 7 days కోసం ఏమేమి వేసుకోవాలో ఏమేమి తీసేయాలో అనేది క్లియర్గా అదే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అండి, దుబాయ్కి వెళ్ళడానికి వీసాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఫ్యామిలీ వీసా, టూరిస్ట్ వీసా, విజిట్ వీసా, వర్క్ వీసా, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. బిజినెస్ వీసా, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. కానీ మేము తీసుకున్న వీసా ఏంటంటే టూరిజం వీసా. అంటే ఇది టూరిజం వీసా టైం పీరియడ్ వచ్చి 30 days వ్యాలిడిటీ ఉంది, అలాగే 60 days వ్యాలిడిటీ కూడా ఉంది. కానీ మేము తీసుకున్నది 30 days వ్యాలిడిటీ. ఎందుకంటే జస్ట్ 7 day ట్రిప్స్కి మాత్రమే వెళ్తున్నాం కాబట్టి 30 daysకి తీసుకున్నాం. సరిపోద్ది కదా, 30 days అంటే ఇంకా వాళ్ళకి 24 days ఇచ్చేసినట్టే. సో వీసా అప్లై చేయాలి. ముందుగా వీసా అప్లై చేయాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్, అలాగే ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు, అలాగే ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ పెట్టుకుని మనం అప్లై చేయొచ్చు. చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయండి, నేను కాదనట్లేదు. మీరు ఓన్గా అయితే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నేను చాట్‌జీపీతో ఒక 2 గంటలు చాటింగ్ చేసి కొంచెం ఉపవాదనలు విన్న తర్వాత అర్థమైందంటే ఒక నమ్మకస్తుడైన ఏజెంట్ ద్వారా మనం వీసా అప్లై చేస్తే బెటరు. కొంచెం కమిషన్ డబ్బులు పోయినా పర్లేదు, మనకు పని పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో వీసా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పేశాను. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక ఫోటో. ఓకే, అన్ని వ్యాలిడిటీ ఉండాలండి. మీరు అలాగని వ్యాలిడిటీ లేదు ఇచ్చేసారు, వ్యాలిడిటీ కంపల్సరీగా ఉండాలి. సో వీసా అప్లై చేసిన తర్వాత మనకి టైం పీరియడ్ ఎంత పడుతుంది, అంటే వీసా అప్రూవ్ అయ్యి మనకి వీసా కాపీ రావాలంటే ఎంత టైం పడుతుంది, దానికి కూడా మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ చెప్పేది ఏంటంటే వర్కింగ్ డేస్ 7 days అంటారు. ఇంకా సాటర్డే, సండే, గుడ్ ఫ్రైడే ఇవన్నీ వేసుకుంటే 10 days అనుకోండి. అంటే మినిమం 10 daysలో మనకు వీసా అప్రూవ్ అయ్యి మన చేతికి PDF ఫైల్ వచ్చేయాలి. ఓకే, ఇది ప్రాసెస్. కానీ అదృష్టవశాత్తు చాలామందికి 4 daysకి వచ్చేసింది. మాకైతే జస్ట్ 2.5 days వచ్చేసిందండి. నాకు బాగా గుర్తుంది. మండే అప్లై చేశాను, ట్యూస్డే, థర్స్డే ఆఫ్టర్నూన్ నాకు వీసా కాపీ అయితే PDF ఫైల్ అయితే వచ్చేసింది అనమాట. దీన్ని బట్టి అర్థమైందంటే 7 days వర్కింగ్ డేస్ పీరియడ్లో మనకి ఎప్పుడైనా వీసా అప్రూవల్ కావచ్చు. అది 1 day కావచ్చు, 2 day కావచ్చు, అది మన అదృష్టం పైన ఉంటుంది. మన తొందరపాటు ఏం లేదు కాబట్టి అది 10 daysకి వచ్చినా మనకేం టెన్షన్ లేదు. సరే, వీసా వచ్చేసింది. ఇప్పుడు మనకు దుబాయ్కి వెళ్ళాలి. దుబాయ్కి వెళ్ళాలంటే మనకు ఎయిర్పోర్ట్లో ఏ డాక్యుమెంట్స్ చూపించాలి, దాని గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. వీసా బరువు పెట్టుకొని పాస్పోర్ట్ పెట్టుకొని పోతే మధ్యలో అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతాడో మనకే తెలియదు కదా. సో దానికి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత మనం తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే
ఒరిజినల్ పాస్పోర్ట్, అలాగే మనకు వీసా వచ్చింది కదా పీడిఎఫ్ ఫైల్, దాన్ని ప్రింట్ తీసుకొచ్చి అదొక కాపీ. సో ఒరిజినల్ పాస్పోర్ట్, అలాగే ఈ వీసా కాపీ, అలాగే మనకు ఫ్లైట్ టికెట్స్ మనం పోయే రోజు మాత్రమే కాదండి, చాలా పొరపాటు చేస్తారు. ఖచ్చితంగా రిటర్న్ టికెట్ కూడా కావాలి. సో ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ రెండు తీసుకోండి, రిటర్న్ టికెట్తో పాటు తీసుకోండి. సో ఫ్లైట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో అన్ని డేస్, ఎన్ని రోజులు మీరు అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారో అన్ని డేస్ పర్టికులర్గా మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అనేది కూడా మనకి హోటల్ బుకింగ్ డాక్యుమెంట్, అంటే హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అయితే కావాలండి. ఎందుకంటే మీరు విజిట్ పై వెళ్తున్నారు కదా, ఏ హోటల్లో స్టే అవుతున్నారు అనేది కూడా వాళ్ళ గవర్నమెంట్కి ఒక క్లారిటీ కావాలంటే మనం కంపల్సరీ ఇలా హోటల్ అయితే బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే తీసుకెళ్ళాలి. సో 7 days కాబట్టి హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. సరే ఎలా బుక్ చేసుకున్నాము, ఫ్లైట్ టికెట్ ఎక్కడ బుక్ చేసుకున్నాము అది మీకు ఏమైనా డౌట్లు ఉండి కామెంట్ పెడితే దాని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్లో దీంతో పాటు అంటే పాస్పోర్ట్, వీసా కాపీ, అలాగే ఫ్లైట్ టికెట్స్ విత్ రిటర్న్ టికెట్స్, అలాగే హోటల్ బుకింగ్తో పాటు పర్ పర్సన్ మినిమం మనకు దుబాయ్ కరెన్సీ దిర్హం అంటారండి. ఆ దిర్హమ్స్ మినిమం 3000 దిర్హమ్స్ క్యారీ చేయాలి విత్ క్యాష్, నో కార్డ్స్ అండి, క్యాష్ 3000 అంటే 3000 దిర్హంలు క్యాష్ పెట్టుకొని ఉండాలి మనము. అంటే మనకు మనీ ఎక్స్చేంజ్లో వెస్టర్న్ యూనియన్లో ఎక్కడ పడితే అక్కడ మనకు టెన్షన్ లేకుండా ఈ క్యాష్ అయితే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మన ఇండియన్ కరెన్సీ ఇచ్చేసి. లేదు దిరమ్స్ కాకపోయినా అమెరికన్ డాలర్స్ ఏ కంట్రీలోనా చాలా వాల్యుబుల్ అండ్ చెల్లుబాటు అవుతాయి కాబట్టి మీరు 3000 దిర్హమ్స్ వాల్యూకి సరిపడా అమెరికన్ డాలర్స్ తీసుకుపోయినా ఓకే యాక్సెప్టెడ్ అండి. సో ఇది ప్రాసెస్, ఓకేనా అండి, క్లారిటీ వచ్చేసింది కదా. నాకు తెలిసి అక్కడ దుబాయ్లో ప్రజెంట్ గల్ఫ్ కంట్రీస్లో కూడా వాళ్ళ భూముల్ని అంటే ఎడారిలో ఉన్న భూముల్ని జస్ట్ ఖర్జూరపు చెట్లు మాత్రమే ఎక్కువ పెరుగుతాయి, ఎంత ఎడారి ఉన్నా ఎంత ఎండ ఉన్నా అనే మన థాట్కి మించేసి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారండి. నేను కోయిట్లో ఆల్రెడీ ఉన్నా కాబట్టి, సౌదీలో కూడా ఉన్నా కాబట్టి నేను చూసా, నా కళ్ళతోనే చూసా. ఇప్పుడు కోయిట్ గురించి చేసుకుంటే మనకు వఫ్రా న్యూ ఉంది. వఫ్రా న్యూ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. వఫ్రా న్యూ అంటే సౌదీ బార్డర్కి దగ్గరలో ఉంటుంది. వఫ్రా న్యూ ఏం చేశారంటే మొత్తం అగ్రికల్చర్గా చేసేసారు. నేను అక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఒకసారి ఆ ఏరియాలో నాకు డెలివరీ వచ్చింది. ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు దారిలో ఈ టమాటో పండ్లు, ఈ పచ్చిమిరపకాయలు, వంకాయలు అంటే వాళ్ళు వెజిటేబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ వాళ్ళే వ్యవసాయం చేసి మరీ పండిస్తున్నారు. వీళ్ళు వ్యవసాయం కూడా చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది. వీళ్ళకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా అలాగే వెజిటేబుల్స్ ఉన్నా, బొండాలు, కొబ్బరి బొండాలు గుర్తున్నాయి కదా, సమ్మర్లో ఫుల్గా ఎత్తుతున్నాం మనం ఎక్కడికి పోయినా. ఎందుకంటే ఒంటికి మంచిది, మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. కొబ్బరి చెట్లు వాళ్ళ దేశంలో లేవు కాబట్టి కొబ్బరి బోండాలు బిజినెస్ ఏమైనా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేద్దామా అని నాకు కూడా థాట్ ఉంది. అన్నకి కూడా ఐడియా ఇస్తాను, ఓకే అంటే చలో అది కూడా పెడదాం మన బిజినెస్లో. ఇక ఏంటంటే షూట్కి సంబంధించి కూడా నేను ప్రిపేర్ చేశాను. ఎందుకంటే డౌట్ ఆ 100 ప్లేసు ఒమన్ బార్డర్ దగ్గర ఉందంట, దుబాయ్లో ఒమన్ బార్డర్ దగ్గర. సో అందుకని నేనేం చేశానంటే షూట్కి సంబంధించిన ఈ కెమెరాసు, అలాగే ట్రైపాడ్స్, బ్యాటరీసు, లైట్స్, దానికి సంబంధించిన లైట్స్ అన్నీ ప్యాక్ చేసి మరీ పెట్టేస్తాను విత్ ఫుల్ ఛార్జింగ్ అండి. చెప్పలేము ఎప్పుడు ఏ నిమిషంలో ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో షూట్ చేయాల్సి వస్తుందో తెలియదు కదా. ఆ మాత్రం రెడీగా చేసుకోకపోతే ఎట్లా మరి, యూట్యూబర్స్ అని అనిపించుకోలేము కదా. సో అది కూడా రెడీ చేసేసా. సో మీతో మాట్లాడుతూ సూట్ కేసు కూడా నిండిపోయిందండి. మీతో మాట్లాడుతూ వీడియో చేస్తూ పని చేస్తుంటే టైమే తెలియట్లేదు. సో నెక్స్ట్ ఇక మేము మా జర్నీ ఎలా ఉంటుంది, ఎక్కడికి పోతున్నాము, ఏ ఎయిర్పోర్ట్కి పోతున్నాము, సో ఎవరెవరు వెళ్తున్నాము, మనకు మా ఇద్దరిని డ్రాప్ చేయడానికి ఎవరైనా డ్రైవర్ వస్తున్నారా లేదా ఓన్ కార్ తీసుకెళ్తున్నామా, ఓన్ కార్ తీసుకెళ్తే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తామా, మళ్ళీ రిటర్న్ ఏమైనా ఎక్కడైనా పెడతామా. సో ఇవన్నీ డీటెయిల్స్ ఏ ఒక్కటి వదలకుండా నేను అన్ని షూట్ చేసి ఒక దుబాయ్ సిరీస్గా పెట్టేస్తానండి. దుబాయ్ డే 1, డే 2, డే 3 ఇలాగే పెట్టేస్తాను, లేదంటే తమిళలో పెట్టి ఏదో రకంగా మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మేబీ అప్కమింగ్ చాలామందికి కూడా యూజ్ అవ్వచ్చు. మినిమం ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఇంకా అందులో మర్చిపోయినా చాలామంది ఒక డౌట్ ఉంటుంది, అన్న ఇప్పుడు దుబాయ్లో అక్కడ ఏదో బాంబులు వేసేయండిరా అటాక్ అంటున్నారు కదా, ఈ సిచ్యువేషన్లో మీరు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడతారేమో అని నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ అక్కడ మీ ఒంటరి బిహారీ వినేటట్టు లేడు, పోవాలంటే పోయినా ఫిక్స్ అంతే, వేరే మాట లేదు, గమ్మున సర్దే అన్నాడు. అందుకనే మొత్తం బట్టలు సర్దుకుంటా కూర్చున్నా. ఇది పరిస్థితి. పర్లేదు, మనకి నాకు కానీ మీ ఒంటరి బిహార్కి కానీ అరబ్ కంట్రీస్ ఒక లాంగ్వేజ్ వస్తుంది. ఎందుకంటే ఇద్దరం సౌదీలో కోయిట్లో ప్లస్ 2 దేశాల్లో వర్క్ చేసాం కాబట్టి 2 దేశాల డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. సో ఎక్స్పైర్ అయినా అనుకోండి, 2 దేశాల డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ సివిల్ ఐడి, అలాగే మనకు వాయిస్ కూడా వస్తుంది, మాట వస్తుంది. ఇంకా లొకేషన్ గురించి అయితే ప్రాబ్లమే లేదు.
మ్యాప్ అంటే అంటే గూగుల్ గురించి అంటే గూగుల్ మ్యాప్స్ గురించి అయితే మనకు 1% కూడా ప్రాబ్లం లేదు. మనకంతా మైండ్లో మన గూగుల్ మ్యాప్ గురించి బాగా పట్టుంది కాబట్టి మనకు రూట్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకున్నా, ఒకవేళ మేబీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకున్నా మనకి రూట్స్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మనం సెల్ఫ్గా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అక్కడ ఫుడ్ కానీ, అక్కడ స్టే కానీ, హోటల్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమేమి ఉంటాయో మీరే అడగాలి కామెంట్లో. రావట్లేదు అంటే నేను కువైట్ నుంచి వచ్చి లాస్ట్ డిసెంబర్ వచ్చేసాను. నేను లాస్ట్ డిసెంబర్ 15th ఇంకా స్టాప్ అయిపోయింది గల్ఫ్ కంట్రీస్కి వర్క్ కోసం పోవడానికి. అన్నిటితో పాటు మనం కూడా ఇటు ప్రొఫెషన్లో వచ్చామని మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు అన్నిటితో పాటు మనం ట్రిప్కి వెళ్తున్నాం. ఆ ట్రిప్ బిజినెస్ దా 100 వీడియోస్ దా ఒకే ఒక సబ్స్క్రైబర్ పెట్టిన ఒక సబ్స్క్రైబర్ కోసం ఏమైనా 100 ప్లేస్ని నిజంగా షూట్ చేయడానికి వెళ్తున్నాడా అనేది నాకు కూడా కన్క్లూజన్గా ఉంది. అప్డేట్ వీడియో ఇస్తూనే ఉంటాను. అలాగే దుబాయ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ బాంబులు పడిన తర్వాత అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా, అక్కడ ఆల్రెడీ న్యూస్లు ఇన్స్టాగ్రామ్లు అన్ని ట్రోల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళి డైరెక్ట్గా లైవ్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉందో అనేది మీకు కూడా నేను నా వీడియోల ద్వారా చూపించడానికి నేను ట్రై చేశానండి. సో మీ అందరు కలిసి మాకు ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ చెప్పేశారనుకోండి, సూట్ కేస్ కార్లో పడేసి రై అని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, చలో మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంతసేపు చాలా ఓపిక్గా ఇంట్రెస్టింగ్గా సహనంతో నా వీడియో చూసినందుకు అందరూ చాలా థ్యాంక్స్ అండి. మీ ఒంటరి విహారీ నా వీడియోలో కంటిన్యూగా ఇప్పుడు కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఎవ్రీ వీడియో విత్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఒక్కటి మిస్ కాకుండా లగేజ్ మొత్తం భద్రంగా కార్లో పెట్టేసి పెట్రోల్ బంక్ వెళ్ళి కార్లో ఫుల్ ట్యాంక్ చేసుకొని గూగుల్ తల్లిని అడిగాము. మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్తే ఫాస్ట్గా రీచ్ అవుతామని అడిగితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చింది. గాయస్ ఇప్పుడు మనం పులివెందుల సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇది పులివెందుల బైపాస్ అంటే సిటీకి రౌండ్గా బైపాస్ హైవే అనుకో. మనకు హైదరాబాద్ రింగ్ రోడ్ ఎలాంటిదో అలాంటిది అనమాట ఈ రోడ్డు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి, నైట్ మూన్ కూడా ఇక్కడ టైం అయితే 8:30 అయింది. మూన్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ సర్కిల్ నుంచి మనం కనుక లెఫ్ట్ తీసుకుంటే ఇది కదిరి రోడ్ అండి. ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇంకా కదిరి, తర్వాత కదిరి టు బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. కానీ రోడ్డు కొంచెం టఫ్గా ఉందంట, 20 కిలోమీటర్స్. సో ఇట్లా వెళ్దామని అనుకుంటున్నాము ముదిగుబ్బ సైడ్. మనం ముదిగుబ్బ పుట్టపర్తి రోడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. గాయస్ మన ఊరు నుంచి పులివెందుల నుంచి వస్తుంటే ఫస్ట్ టోల్ గేట్ అండి ఇది, నేషనల్ హైవే బెంగళూరు టోల్ ప్లాజా కర్ణాటక ఫస్ట్ టోల్ గేట్. సరే పొట్టలో ఏమైనా వేసుకుందాం. మన ఫ్లైట్ ఎక్కేదానికి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఇంకా వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా ఫుడ్ ఇవ్వాలంటే 5 అవ్వచ్చు ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత. అందుకని ఏం చేసామంటే డాబా దగ్గర ఆగి లైట్గా చాయ్ సమోసా వేసుకుందామని అయితే ఆపేసినాము. లేదంటే బిస్కెట్లైనా ఓకే పర్లేదు. కేఫ్ పేరు అయితే హైదరాబాద్ ఇరానీ చాయ్ అనమాట. చూడ్డానికి మంచి డిజైనింగ్ అయితే స్టార్ట్ చేశారు, సూపర్గా ఉంది. నేనైతే సింపుల్గా ఒక చాయ్ 2 బిస్కెట్లు అయితే తీసుకున్నాను. గైస్ మిడ్ నైట్ ఎవరైనా మేలుకొని చూస్తుంటే సో నా తరపున ఒకటి, అలాగే 4 బిస్కెట్కు 1 గట్టి ఇరుగట్టు ఉన్నారండి. నైట్ 8:30కి ఇంటి నుంచి బయలుదేరి 12 o'clock అయితే మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లో చేరుకున్నాము. బేస్మెంట్లో, అది టెర్మినల్ 2లో బేస్మెంట్లో కార్కి అయితే పార్క్ చేసేసాము. మన కారు ఇక్కడ 1 వీక్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం అనేది చూసుకోవడానికి చూడండి, బేస్మెంట్ 2లో L14 ఈ పిల్లర్ని అయితే మనం నోటెడ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ టైం కూడా ఈజీగా రావచ్చు. సో అలా వెళ్తే అక్కడ నుంచి లిఫ్ట్స్ ఉంటాయి, పైకి వెళ్ళిపోతే ఇంకా అక్కడ మనకు సింపుల్గా వే అయితే వచ్చేస్తుంది. పైకి టెర్మినల్ 2 డిపార్చర్ ప్లస్ అరైవల్ కూడా వస్తుంది. కారు తడి పెట్టుకున్నాం, పిల్లర్ నెంబర్ నోటెడ్ చేసుకున్నాం. స్పేస్ అయితే చాలా అంటే చాలా ఉంది, ఫ్రీగా. పార్కింగ్ లాట్ చూడండి, బెంగళూరు కెంపగౌడ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ లాట్ అక్కడ ఉన్నాయి చూడండి. అది వీల్ చైర్లో ఒక మనిషి కూర్చున్న బొమ్మ, అది అందరికీ తెలిసిందే. హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం మాత్రమే రిజర్వ్డ్ పార్కింగ్ ప్లేస్ అనమాట. అది పొరపాటు మీరు అక్కడ ఉందిలే ఫ్రీ పార్కింగ్ ఎప్పుడైనా వెళ్ళారు, ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ గాయస్ ఎయిర్పోర్ట్లో కార్ పార్కింగ్ పెట్టేసి కార్లోని మొత్తం లగేజ్ వచ్చేసి ట్రాలీలో ఆల్రెడీ పెట్టేసాము. సో మనకి ఇంకా ½ an hourలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాము. బెంగళూరు ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2లో లోపలికి ఎంట్రీ అయ్యాక కాసేపు అటు ఇటు తిరిగేసి డైరెక్ట్గా కౌంటర్లోకి వెళ్ళేసి బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. ఇంతకీ మేము ఏ ఫ్లైట్ తీసుకున్నామో చెప్పలేదు కదా. మా ఫ్లైట్ వచ్చేసి ఇతిహాద్ ఎయిర్వేస్ డైరెక్ట్ ఫ్లైట్ అండి, బెంగళూరు టు దుబాయ్. ఎర్లీ మార్నింగ్ 4:30కి టేక్ ఆఫ్. బోర్డింగ్ పాస్, లగేజ్ చెకింగ్, హ్యాండ్ లగేజ్, ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని T1 గేట్ దగ్గర కూర్చున్నాము. కౌంటర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్కి 1 hour ముందు అయితే మాకు లోపలికి పంపిస్తారని అనుకుంటున్నాం.
1 అవర్ వెయిటింగ్ చేపించాక ఎంట్రీ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో బిజినెస్ క్లాస్లోకి ఎకనామిక్ క్లాస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని విడివిడిగా అనౌన్స్మెంట్ చేసి అయితే పిలిచారు. ఇక ఫ్లైట్ లోపలికి వెళ్ళేసి లగేజ్ పెట్టేసుకొని సీట్ నెంబర్ చూసుకుని అయితే కూర్చున్నాము. గాయస్ మనకు సీట్ నెంబర్ అయితే ఇది 24E అని ఇచ్చారు. అంటే ఫ్లైట్కి ఆల్మోస్ట్ చివరి భాగంలో. సో మనకు లాస్ట్లో ఉంది కాబట్టి వచ్చేటప్పుడు మన పైలట్ అనేది చెప్పి వచ్చా స్పీడ్ బ్రేకర్లోకి వస్తే కొంచెం మెల్లగా తిప్పుకున్నా బండి. పాపం పైలట్ అన్నా కూడా ఒప్పుకున్నాడు, స్పీడ్ బ్రేకర్లు వస్తే కొంచెం నిదానంగా తీసుకుపోతాడంట. ఫైనల్గా ఆఫ్టర్ 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఒక సీట్ దొరికింది. అందులో అన్నకైతే విండో సీట్ దొరికింది. ఫ్రెష్గా అయితే కప్పుకున్నాడు. ఇంకా ఎప్పుడెప్పుడు పడుకుందాం అంటాడు. అన్న నిద్రపోయేలోపు మీల్స్ వచ్చేసాయి కాబట్టి మనం మళ్ళీ లేయాల్సి వస్తుంది. ఆ పక్కన సీట్లో వచ్చి ఈయన జర్మనీలో స్టూడెంట్ అంట. ఏం చదువుతున్నా? మాస్టర్ చేస్తున్నారు. ఈయన ఫ్రమ్ ఎక్కడో కాదు, మన ఆంధ్ర మదనపల్లి సైడ్. మదనపల్లి సైడ్ మదనపల్లి అన్న జర్మనీలో స్టూడెంట్ అంట. గాయస్ రొంబ మోసం అండి. ఇది స్క్రీన్ ఉంటుందని చెప్పారు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు. ఇక్కడ స్క్రీన్ లేదు, హెడ్ ఫోన్స్ లేవు, ఏం లేవండి. దీనికన్నా మన ఊర్లో బస్సులు మీద రైట్ సైడ్ లో ఏమో చార్జర్స్ వస్తాయి, ఎదురుగా వచ్చి పెద్ద టీవీ పెడతారు, పనుకోవడానికి పెద్ద బెడ్ ఇస్తారు, లగ్జరీగా ఉంటుంది. అంత ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టినా వీళ్ళు స్క్రీన్ ఇవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ ఏంది పరిస్థితి ఇప్పుడు? చార్జ్ జీబీ అడుగుదామంటే ఫ్లైట్ ఎగురుతానే మొత్తం సిగ్నల్ పోద్ది. గాయస్ ఫ్లైట్లో అయితే డిన్నర్ అయితే వచ్చేసింది. సో డిన్నర్లో మాకు ఏమి ఇచ్చారంటే మనం అడిగారు వెజ్జా నాన్ వెజ్ అని. మేము నాన్ వెజ్ అడిగాము. సో నాన్ వెజ్లో మనకు ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఇది ఐస్ క్రీమ్ అనుకుంటా, స్వీట్, అలాగే ఫ్రూట్స్ ఇచ్చారు. అండ్ ఏదైతే జామ్స్ పని ఇచ్చారు. వాటర్ బాటిల్, స్పూన్స్ ఉంటాయి. సో ఇది బ్రాండ్. ఇది వచ్చి ఇక నాన్ వెజ్ టైప్ ఇచ్చారు. జర్నీలో 3 అవర్స్ మంచిగా నిద్రపోయాము. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మా ఫ్లైట్ ల్యాండింగ్ అండి. కానీ 6:30కే దింపేశాడు. డ్రైవర్ మంచి ఎక్స్పర్ట్ లాగా ఉన్నాడు. సో దుబాయ్లో ల్యాండ్ అయ్యాక నాకు 2 విజువల్స్ అయితే కనిపించాయండి. ఇన్ని ఇయర్స్గా నేను జర్నీ చేస్తుంటే ఇలాంటి విజువల్స్ అయితే ఫస్ట్ టైం కనిపించాయి కాబట్టి క్యాప్చర్ చేసి మీకు కూడా వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లగేజ్ చూసారండి. మా ఫ్లైట్ నుంచి ఒక బెల్ట్ వెళ్ళే ఒక వెహికల్ పెట్టారు. ఆ బెల్ట్ త్రూ డైరెక్ట్ అవి మన బ్యాగేజ్ అయితే కిందికి వెళ్తున్నాయి. అక్కడ నుంచి ఒక ఇద్దరు మన సూట్ కేసులు, బ్యాగేజ్లు అన్నీ ఒక చిన్న వెహికల్ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. అలాగే వేరే పక్కన చూడండి, ఒక ఫ్లైట్లో వచ్చేసి ఫ్యూల్ నింపుతుంటారండి. అంటే ఈ ఫ్లైట్స్లకి మనకు పెట్రోల్, డీజిల్ లాంటిది ఫ్యూల్ అయితే నింపుతున్నారు. ఆ ఫ్యూల్ ట్యాంక్ చూడండి రెక్కల్లో ఉంది. నేను రెక్కల్లోనే ఫ్యూల్ నింపుతారని విన్నాను, కానీ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను లైవ్లో. గాయస్ మనం స్లోగా మాట్లాడుకుంటూ వచ్చేసరికి అందరు లగేజ్ తీసుకున్నారు. సో మా లగేజే ఇదొకటి, అక్కడ ఒకటి మంది వస్తుంది, ఇంకోటి. అంటే వాష్రూమ్ వెళ్ళాము. వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అప్ వచ్చేలోపు ప్యాసింజర్లు వాళ్ళ లగేజ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. సో మనం వచ్చిన ఫ్లైట్ అయితే ఇతిహాద్ EY 233. సో మన లగేజ్ అయితే ఇప్పుడు వచ్చింది ఎంటీ. ఇలా లగేజ్ తీసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మన క్యూలో నిలవాల్సిన అవసరం లేదు, ఎవరిని హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉంది. బెల్ట్ మొత్తం ఖాళీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దుబాయ్. కమ్ టు దుబాయ్. అదే ఎయిర్పోర్ట్లో అయినా దిగామండి ఇప్పుడే. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది అండ్ లగేజ్ కూడా ఇప్పుడే టేక్ ఓవర్ చేసుకున్నాం బెల్ట్ నుంచి. సో వాట్ నెక్స్ట్ అనేది అప్డేట్లో చెప్తాను. అంటే ఇప్పుడు ఫస్ట్ సిమ్ తీసుకోవాలన్నా లేదా రెంటర్ కార్స్ తీసుకోవాలన్నా, అది ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. అది ఈ బ్యాగ్ అయితే మర్చిపోయినాము, అన్న ఇప్పుడు తీసుకున్నా. 2 బ్యాగులు ఉన్నాయి అనుకున్నా, ఇప్పుడు వరకు 3వ బ్యాగ్ ఉంది, అసలు గుర్తే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాము. కంపెనీ పేరు వర్జిన్ మొబైల్స్ అంట. సో సిమ్ కార్డ్ మనకి 10 daysకి అన్లిమిటెడ్. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 200 dirhams పడింది. 10 daysకి అన్లిమిటెడ్ డేటా వస్తుంది. సో 200 minutes లోకల్ కాల్ చేసుకోవచ్చంట. కంపెనీ పేరు చూసారు కదా, వర్జిన్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఈ వర్జిన్ మొబైల్స్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను.